bang and a bang. Recite the following rhyme. Bang and a bang. There is a cobbler down the street, mending shoes for little feet. With a bang and a bang, and a bang, 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 and a bang, and a bang, and a bang, bang, bang. Mending shoes the whole day long, mending shoes to make them strong. With a bang and a bang, and a bang, 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 and a bang, and a bang, and a bang, bang, bang. చూడండి, అంటే విలేజ్ దిగున కింద, విలేజ్ గ్రామంలో చివరన చెప్పులు కుడుతున్నాడు. ఎవరో చెప్పులు కుట్టే అతను ఏమేం కుడతాడు? చిన్న సైజుని పెద్ద సైజు, పెద్ద సైజుని చిన్న సైజు చేస్తాడు, పెద్ద పిల్లలకు కుడతాడు, షూస్ కుడతాడు, అన్నీ కుట్లేస్తాడు. చెప్పులకి గట్టిగా ఉండేటట్టు షూస్ని కుడతాడు. ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు, రాయండమ్మా. నేమ్ ది పర్సన్ ఇన్ ది పోయం. వాట్ ఈజ్ ది కోబ్లర్ డూయింగ్? కోబ్లర్ ఏం చేస్తాడో చెప్పండి. రీడ్ ది వర్డ్స్, అబ్జర్వ్ ది స్పెల్లింగ్స్. కోబ్లర్, COBBLER, కోబ్లర్, COBBLER, కోబ్లర్. స్ట్రీట్, STREET, స్ట్రీట్. మెండింగ్, MENDING, మెండింగ్, MENDING, మెండింగ్. హోల్, WHOLE, హోల్, WHOLE, హోల్. అబ్జర్వ్ ది పిక్చర్స్, అబ్జర్వ్ ది పిక్చర్స్. Learn the names of the professions, professions. Learn the names of the professions, learn the names of the professions. Barber, BRBER, barber. Cobbler, 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 cobbler. Fisherman, 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 fisherman. Tailor, TILOR, tailor, TAILOR, tailor. Carpenter, CRPENTER, carpenter, CRPENTER, carpenter. Potter, 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 potter. Look at the pictures. Look at the pictures. PICTURS. Look at the pictures. Read the following sentences. Read the following sentences. He makes pots. He makes pots. He is a potter. He is a potter. He makes pots. He makes pots. He is a potter. He trims hair. Trims. He trims hair. He is a barber. He is barber. He trims. TRIMS, trims hair. HAIR, hair. He is a barber. BRBER, barber. He trims hair. He is a barber. చూసారమ్మా? అనండి మీరు కూడా. He washes clothes. చూడండి, he washes clothes. He is a washerman. He is a washerman. He mends shoes. He mends shoes. He is a cobbler. He is a cobbler. He makes furniture. He makes furniture. He is a carpenter. He is a carpenter. He makes furniture. He is a carpenter. He stitches clothes. He stitches clothes. He is a tailor. He is a tailor. He stitches clothes. He is a tailor. He stitches clothes. He is a tailor. He catches fish. He catches fish. He is a fisherman. He is a fisherman.
He catches fish. He is a fisherman. He catches fish. He is a fisherman. He catches fish. He is a fisherman. Rearrange. Rearrange the letters of the given words appropriately to form meaningful words. One is done for you. One is done for you. చూడండమ్మా పోటర్ ఎలా రాశారో చూడండి ఒకసారి. పోటర్ ఎలా ఉందో పోటర్ సరిగ్గా రాయాలి. మనం పోటర్ రాయాలి. POTTER పోటర్ వస్తుంది. ఇదిగో పోటర్. టైలర్ ఎట్లా రాయాలి? TAI ఇక్కడ పెట్టాలి. TAILOR. ఈ ఐ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. LOR రాయాలి. టైలర్. TAILOR టైలర్. ఇక్కడ రాయండి. వీటిల్ని సరిచేసి రాయండి. ఇదేంటిది? కార్పెంటర్. ఇదేంటిది? కార్పెంటర్. ఏమని రాస్తావు? CAR కార్. PEN పెన్. TER ఈజీగా చెప్పొచ్చు కార్పెంటర్ అని. కార్ అంటే కారు, P అంటే పెన్ను, TR అంటే టెర్ర కాదు, కార్పెంటర్. CARPENTER కార్పెంటర్. ఈజీగా వస్తుంది చిన్నపిల్లలు. అట్లా విడదీసి చదువుకోండి. ఇదేంటి? కోబ్లర్. COBBCO BB ఇక్కడే ఉన్నాయి. BB COBB LER కోబ్లర్. ఇక్కడ రాయండి కోబ్లర్. తర్వాత ఇక్కడికి వచ్చి ఫిషర్మ్యాన్. ఫిష్ తెలుసు కదా, ఏమంటారు? ఫిషర్. FISH ఫిషర్. ER FIS HER ఫిషర్. మ్యాన్ MAN మ్యాన్. రాయండి ఫిషర్ మ్యాన్. ఇదేంటిది? బార్బర్. BAR బార్బర్. BER బర్. ఇది రాసేస్తే సరిపోద్ది. BAR బార్బర్. BER బార్బర్ అని రాయండి. BER బార్బర్ రాయండి అమ్మా. అబ్జర్వ్ ది వీల్. రైట్ ది సెంటెన్సెస్. వన్ ఈజ్ డన్ ఫర్ యూ. కింద రాశారు చూడండి. సోమయ్య ఈజ్ మేకింగ్ పాట్స్. హీ ఈజ్ ఏ పాటర్. సోమయ్య ఈజ్ మేకింగ్ పాట్స్. హీ ఈజ్ ఏ పాటర్. ఇక్కడ సోమయ్య మేకింగ్ పార్ట్స్ పాటర్ అని రాశారు. చూసారా? ఇక్కడ ఏమన్నారు? సోమయ్య ఈజ్ మేకింగ్ పాట్స్. హీ ఈజ్ పాటర్. దీంట్లో అలాగే ఇచ్చారు. ఏమని ఇచ్చారు? రామయ్య వాషింగ్ క్లోత్స్ వాషర్ మ్యాన్. తర్వాత గణపతి ట్రిమ్మింగ్ హెయిర్ బార్బర్. రాజు మెండింగ్ షూస్ కోబ్లర్. గోపి స్టిచ్చింగ్ క్లోత్స్ టైలర్. మీరు ఏమని రాస్తారు దీన్ని? ఇక్కడ రాసేస్తారు. గోపి ఈజ్ స్టిచ్చింగ్ క్లోత్స్. గోపి ఈజ్ స్టిచ్చింగ్. గోపి ఈజ్ స్టిచ్చింగ్ క్లోత్స్. హీ ఈజ్ టైలర్. హీ ఈజ్ టైలర్. రాజు ఈజ్ మెండింగ్ షూస్. రాజు ఈజ్ మెండింగ్ షూస్. హీ ఈజ్ ఏ కోబ్లర్. హీ ఈజ్ ఏ కోబ్లర్. ఇక్కడ రాయండి. వీటిలో రాయండి. ఇంకోటి గణపతి ఈజ్ ట్రిమ్మింగ్ హెయిర్. గణపతి ఈజ్ ట్రిమ్మింగ్ హెయిర్. హీ ఈజ్ బార్బర్. హీ ఈజ్ బార్బర్. రామయ్య ఈజ్ వాషింగ్ క్లోత్స్. రామయ్య ఈజ్ వాషింగ్ క్లోత్స్.
హీ ఈజ్ వాషర్ మ్యాన్, హీ ఈజ్ వాషర్ మ్యాన్. అట్లాగా ఈ లైన్లో రాసేసేయండి. ఓకేనా? ఈజ్ పెట్టండి, ఇక్కడ ఈజ్ పెట్టండి, ఇక్కడ వచ్చేసరికి హీ ఈజ్ పెట్టండి. అతను అని వస్తుంది కదా, హీ ఈజ్, హీ ఈజ్ ఏ అలా పెట్టండి. అన్నిటికీ హీ ఈజ్ ఏ పెట్టండి ఈ లోపలన్నిటికీ. ఇక్కడ మట్టుకి హీజ్ అని, ఇక్కడ హీజ్ అని, ఇక్కడ హీజ్ అని, ఇక్కడ హీజ్ అని, ఇక్కడ హీజ్ అని పెట్టండి. ఇక అంతా ఇలాగా రాసేస్తే అయిపోయింది. ఇక్కడ వరకు రాయండి. ఇక్కడికి వచ్చేసరికి హీ ఈజ్ అని పెట్టండి. సింపుల్గా అయిపోతుంది. ఒక నీట్గా రాయండి అమ్మా. సెకండ్ క్లాస్ పిల్లలు చూడండిరా. ప్రాక్టీస్ టైమ్. యూ టీచర్ విల్ సే ది ఫాలోయింగ్ వర్డ్స్. A loud repeat after him by her. Boat, coat, goat, float. Boat, coat, goat, float. Road, load, toad, royal, royal. Road, load, toad, royal, royal. Bay, bay, day, may, say. Bay, day, may, say. Way, pay, lay, play. Way, pay, lay, play. చూడండమ్మా. కాపీ ది ఫాలోయింగ్ సెంటెన్స్. షీ ఈజ్ ఏ టీచర్, షీ ఈజ్ ఏ టీచర్. హీ ఈజ్ ఏ టీచర్, హీ ఈజ్ ఏ టీచర్. ఇక్కడ రాయండి, దిద్ది ఇక్కడ రాయండి. నోట్ అంట రాయండి హీ ఈజ్ ఏ టీచర్ అని. అవర్ ఫెయిర్. అబ్జర్వ్ ది పిక్చర్, ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఓరల్లీ. మీరు నోటితో చెప్పండి. ఈ పిక్చర్ని చూడండి, చూసి ఈ క్వశ్చన్స్. వాట్ డూ యూ సీ ఇన్ ది పిక్చర్? వాట్ థింగ్స్ డూ యూ లైక్ ఇన్ ది పిక్చర్? హ్యావ్ యూ ఎవరీ విజిటెడ్ సచ్ ఏ ప్లేస్? వాట్ యూ like to buy in a fair? ఈ పిక్చర్లో ఏమేమి ఉన్నాయి, నువ్వేమి ఇష్టపడుతున్నావు, ఏం తీసుకుంటున్నావు, ఎక్కడ ఏ ప్లేస్ బాగుందో నువ్వు ఈ మొత్తం అంతా వీటిలో ఒక్క మాటలో చెప్పండి. అందరూ చూడండి అమ్మా. సెకండ్ క్లాస్ పిల్లలు ఇంగ్లీష్ వర్క్ బుక్. ఇక్కడ చూడండి, పిల్లలు ఏం చేస్తున్నారు, ఆడుకుంటున్నారు కదా. ఇక్కడ ఒక పిల్లోడేమో, ఒక పిల్ల ఏమో స్కిప్పింగ్ ఆట ఆడుతుంది. ఇక్కడ ఇద్దరు పిల్లలు చూస్తున్నారు. ఒక పిల్లడేమో బ్యాట్తో బంతిని కొడుతున్నాడు, అలాగే ఈ పిల్లోడు బంతి ఆట ఆడుకుంటున్నాడు. వీళ్ళు హాకీ ఆడుకుంటున్నారు. చూడండి, ఇక్కడ ఫ్రూట్స్ ఇచ్చారు. ఫ్రూట్స్ పేర్లు ఏంటి? యాపిల్, APPLE యాపిల్. ఆరెంజ్, ORANGE ఆరెంజ్. మస్క్ మెలన్, MUSK మస్క్, MELON మస్క్ మెలన్, మస్క్ మెలన్. కస్టర్డ్ యాపిల్, CUSTERD కస్టర్డ్, APPLE యాపిల్, కస్టర్డ్ యాపిల్. వాటర్ మెలన్, WATER వాటర్, MELON మెలన్. అలాగే గోవా అంటే తెలుసు కదా, జామ పండు చాలా బాగుంటుంది. జాక్ ఫ్రూట్ అంటే పనసపండు. మ్యాంగో మామిడి పండు తెలుసు కదా, అందరికి ఇష్టమైన పండు ఏంటిది? మ్యాంగో. అలాగే పొమోగ్రనేట్, గ్రేప్స్, పైనాపిల్, బనానా. చూడండి పిక్చర్స్ ఎంత బాగా ఇచ్చారో. అందరూ చూస్తున్నారా పిల్లలు? ఈ పిక్చర్కి కలర్ వేయండి. తిన పేరేంటి? జానీ. ఈ పిక్చర్కి కలర్ వేయండి, ఇలా గీసి చుక్కలు కలుపుతూ గీయండి. నేను ఆల్రెడీ గీసాను, గీసి రంగులు వేయండి. ఇక్కడ ట్రేస్ ది లెటర్స్, ABA, క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ అనుకుంటా రాయండి. క్యాపిటల్ B, స్మాల్ B, క్యాపిటల్ C, స్మాల్ C. ఇట్లా ఈ కూడా చదవండి. DEF దేంటిది? యాపిల్. బాల్, కార్, డక్,
డక్ అనొచ్చు, డాల్ అనొచ్చు, ఎగ్, ఫిష్. ఇక్కడ చూడండి బ్రింజల్ ఇచ్చారనమాట, దీనికి కలర్ వేయాలి. వంకాయ రంగు వేయండి. గోట్, హ్యాట్, ఐస్ క్రీమ్, జగ్, కైట్, లీఫ్. ఇక్కడ చూడండి చక్కగా బటర్ఫ్లై. ఇదేంటిది? సీతాకోక చిలుక. చక్కగా ఉంది కదా, దీనికి మంచి మంచి రంగులు వేయండి. అలాగే మ్యాంగో, నట్, ఆరెంజ్, పెన్, గ్రీన్, రోజ్ ఫ్లవర్. బాగుంది కదా, మీరు కూడా నేర్చుకోండి. అలాగే ఇక్కడ చూడండి కోడి పెట్టలు, అదే కోడిపెట్ట వాటి పిల్లలు ఉన్నాయి. వాటికి రంగులు వేయండి. సన్ను, ఇది టాప్ బొంగరం, అంబ్రెల్లా. ఇక్కడ యూ రాయండి. ఇక్కడ సున్నాలు చుట్టారు, యూ రాయండి. ఇక్కడ డక్క, ఈ డక్కి రంగులు వేయండి. బాత్కి వ్యాన్, వాచ్, ఎక్స్రే, యోయో, జీబ్రా. అలాగే ఇక్కడ చూడండి ఏంటిది? లెట్స్ డ్రా అండ్ కలర్. ఇది ఈ పిక్చర్ చూసారా? కలుపుతూ రావాలి. ఇదిగో ఫస్ట్ ఒకటి ఉంది, ఇక్కడ నుంచి ఇలా 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 కలుపుకుంటా రండి. ఇదిగో ఇలా 6 నుంచి 7కి ఇలా కలిపి 8, 9, 10, అలా 11, 12, 13, దీన్ని కలిపి మళ్ళీ 14, తర్వాత 15. ఇట్లా 14 నుంచి తెచ్చి ఇట్లా 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26 వరకు అట్లాగే గీయండి. ఎప్పటి వరకు గీయాలి? 26 వరకు. అదిగో అప్పుడు బాత్ వచ్చేసింది చూడండి. అంతే, బాత్ బొమ్మ రెడీ. ఇక్కడ చూడండి క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ, బిగ్ ఏ, స్మాల్ బి, బిగ్ బి, స్మాల్ బి, బిగ్ సి, స్మాల్ సి, బిగ్ డి, స్మాల్ డి, ఇవన్నీ కదా. క్యాపిటల్ ఈ, స్మాల్ ఈ, క్యాపిటల్ ఎఫ్, స్మాల్ ఎఫ్, క్యాపిటల్ జీ, స్మాల్ జీ, క్యాపిటల్ హెచ్, స్మాల్ హెచ్, క్యాపిటల్ ఐ, స్మాల్ ఐ, క్యాపిటల్ జే, స్మాల్ జే, క్యాపిటల్ కే, స్మాల్ కే, క్యాపిటల్ ఎల్, స్మాల్ ఎల్, క్యాపిటల్ ఎం, స్మాల్ ఎం, క్యాపిటల్ ఎన్, స్మాల్ ఎన్, క్యాపిటల్ ఓ, స్మాల్ ఓ, క్యాపిటల్ పి, స్మాల్ పి, క్యాపిటల్ క్యూ, స్మాల్ క్యూ, క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్, క్యాపిటల్ ఎస్, స్మాల్ ఎస్, క్యాపిటల్ టీ, స్మాల్ టీ, క్యాపిటల్ యూ, స్మాల్ యూ, క్యాపిటల్ వి, స్మాల్ వి, క్యాపిటల్ డబ్ల్యూ, స్మాల్ డబ్ల్యూ, క్యాపిటల్ ఎక్స్, స్మాల్ ఎక్స్, క్యాపిటల్ వై, స్మాల్ వై, క్యాపిటల్ జెడ్, స్మాల్ జెడ్ అనమాట. ఇక్కడ లెట్స్ రైట్. చూడండి మీరు వారాలు నేర్చుకున్నారా? వారాల పేర్లు ఏంటిది? ఫస్ట్ ఏ వారం? సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఇక్కడ రాయండి. ఇది మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే నుంచి ఇట్లా వచ్చి సాటర్డే, సండే అన్నమాట. ట్రైన్ అది. అలాగే ఇక్కడ మ్యాచింగ్ చేయండి. ఏంటి? మ్యాచ్ ది పిక్చర్స్ విత్ ద నేమ్స్. వెల్కమ్ టు స్కూల్. ఇది ఎట్లా? టేబుల్, బ్లాక్ బోర్డ్, చైర్ అంటే కుర్చీ, విండో అంటే కిటికీ, పెన్సిల్ అంటే పెన్సిల్. వీటి పేర్లు చదవండి అమ్మా. బెంచ్, పెన్సిల్, బ్లాక్ బోర్డ్, స్కేల్, డస్టర్, స్లేట్, పెన్, బుక్, చైర్, టేబుల్. అలాగే ఇక్కడ రాయండి వాటిని. ఇది క్లాస్ రూమ్లో ఉండేవి ఏవి? క్లాస్ రూమ్లో ఏమేమి ఉంటాయి? బెంచ్,
బ్లాక్ బోర్డు, డస్టర్, చైర్, టేబుల్ ఉంటుంది. అలాగే మీ బ్యాగ్లో ఉండేవేంటి? పెన్సిల్, స్కేల్, స్లేట్, పెన్, బుక్స్ ఉంటాయి. అలాగే ఇవి రాసుకోండి. క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ అవి రాయండి. ఇక్కడ యాక్టివిటీ 4లో చూడండి. ఓవెల్స్ అంటే ఏంటి? ఓవెల్స్ అంటే AEIOU. AEIOUని ఓవెల్స్ అంటాం. ఓవెల్స్ VOWELS ఓవెల్స్. చూడండి అయితే ఇందులో ఓవెల్స్ ఎక్కడున్నాయి? ఏ లేదు, ఈ ఉందిగా 2 సార్లు ఉంది. ఐ లేదు, ఓ ఉంది. కాబట్టి ఈఓఈ, ఐఈ, ఈఐ లైన్ రాయచ్చు. ఈఏఈ, ఈఏఈ ఎన్నిసార్లు ఉంటే ఆ అక్షరం ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు రాయాలి. ఈఓ, AEIOUలో ఈఓ ఉన్నాయి కాబట్టి రాద్దాం. ఓఐ. ఓకే, అలా ఈ పేజీ కూడా ఫినిష్ చేసేసామన్నమాట. ఇప్పుడు పేజ్ నెంబర్ 11 చూడండి. ఇప్పుడు కాన్సోనెంట్స్. కాన్సోనెంట్స్ అంటే AEIOU తప్ప మిగిలినవన్నీ కాన్సోనెంట్స్. అంటే B, C, D, F, G, H, J, K, L, M, N, P, Q, R, S, T, V, W, X, Y, Z ఇవన్నీ కాన్సోనెంట్స్. అవి చూడండి, స్కూల్లో కాన్సోనెంట్స్ ఏమున్నాయో ఇక్కడ రాయండి. అలాగే ఔల్, పెన్సిల్, లెర్న్, ప్లేలో కూడా రాసుకోండి. ఇంకో చూసారా, ఇది స్కూల్, ఇది పాఠశాల. ప్రధానోపాధ్యాయులు నుంచోబెడుతున్నారు అందరినీ. ఈ బ్లాంక్స్ ఫిల్ చేయండి. ఇక్కడ ఏ పెట్టి అప్రోప్రియేటివ్ అంటే యాన్, అప్రోప్రియేట్ ఆర్టికల్ అంటారు యాన్ని. ఏ బుక్, ఓవెల్స్ వచ్చిన చోట యాన్ అని పెడతాం అన్నమాట. ఏ బుక్, ఏ హౌస్, యాన్ ఎగ్. ఎందుకు? ఇక్కడ ఈ ఉంది అంటే ఓవెల్స్లో ఈ ఒకటి కదా, కాబట్టి యాన్ అని వస్తుంది. యాపిల్ ఏ ఉంది కదా, ఓవెల్స్లో ఏ ఉంది కదా, కాబట్టి దాని ముందు యాన్ అని వస్తుంది. ఏ ట్రీ, ఏ డాగ్. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ అంట వాళ్ళు స్మాల్ ఫస్ట్లో పేర్లు రాసేటప్పుడు ఎప్పుడు బిగ్ అంటే క్యాపిటలే పెట్టాలి, క్యాపిటల్ వర్డ్. స్మాల్ వర్డ్ రాయకూడదు. అయితే ఇక్కడ స్మాల్ వర్డ్ రాసి ఇచ్చారంట, క్యాపిటల్లో మనల్ని రాయమన్నారు. క్యాపిటల్ ఏ రాసి అనిత, అలాగే రాధ, రమేష్, విజయ్, రవి, సురేష్, కిరణ్, తార రాసుకోండి. అలాగే పిక్చర్ చూడండి, ఇక్కడ మీ పిక్చర్ వేయండి, అలాగే ఇక్కడ మీ ఫ్రెండ్ పిక్చర్ వేయండి. పిక్చర్ ఎలాగైనా వేసుకోవచ్చు. అలాగే నీ యొక్క పేరు, నీ యొక్క స్కూల్ పేరు, నీ యొక్క గ్రామం పేరు రాయండి. అలాగే మీ ఫ్రెండ్ యొక్క పేరు, మీ ఫ్రెండ్ యొక్క స్కూల్ పేరు, మీ ఫ్రెండ్ యొక్క విలేజ్ పేరు రాయండి. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఏ బ్యాగ్. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఏ బ్యాగ్. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఏ బుక్. దేనిది బుక్? వాట్ ఈస్ దిస్? ఇదేంటిది? వాట్ ఈస్ దిస్? ఇదేంటిది? దిస్ ఈజ్ ఏ బాటిల్. ఇదేంటిది? బాటిల్.
వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఏ పెన్సిల్. ఇది పెన్సిల్. ఇక్కడ అక్షరాలు రాయండి. సేవ్, క్యాబ్, జాబ్, మ్యాప్, బ్యాడ్, డాడ్, సాడ్, బ్యాగ్, ర్యాగ్, సాగ్, డ్యామ్, జామ్, యామ్, ఫ్యాన్, ప్యాన్, వ్యాన్, క్యాప్, మ్యాప్, ట్యాప్, క్యాట్, హ్యాట్, ప్యాట్, ట్యాక్స్, లాక్స్, వ్యాక్స్. ఇదేంటిది? ఫ్యాన్. ఈ పట్టికలో ఫ్యాన్ ఉంది. ఇక్కడ ఫ్యాన్ రాయండి. అలాగే ఇదేంటిది? క్యాట్. ఇదిగో క్యాట్ ఎక్కడ ఉంది? ప్యాన్. ప్యాన్ ఎక్కడుంది? ఇదిగో ఇక్కడుంది ప్యాన్. బ్యాగ్. బ్యాగ్ ఎక్కడుంది? బ్యాగ్. ఇదిగో బ్యాగ్ ఎక్కడుంది? కార్ ఎక్కడుంది? ఇదిగో ఇక్కడుంది కారు. అలాగే హ్యాట్ ఎక్కడుంది? ఇక్కడుంది హ్యాట్. ట్యాప్ ఎక్కడుంది? ఇక్కడుంది ట్యాప్. వ్యాన్ ఎక్కడుంది? ఇక్కడుంది వ్యాన్. అన్నీ రాయండి. చూడండి ఇక్కడ BAT చివరిలో ఏమొస్తుంది? టీ వస్తుంది. అలాగే క్యాట్లో చివరిన ఏమొస్తుంది? టీ వస్తుంది. రెండిట్లో చివరిన టీనే వస్తుంది. కాబట్టి రెండింటికి మ్యాచ్ చేశాను అనమాట. అలాగే ఈ రెండిట్లో కూడా మీరు మ్యాచ్ చేయండి. DAD డాడ్, BAD బ్యాడ్. రెండిట్లో ఏమొస్తుంది? చివరిన డి వస్తుంది. కాబట్టి మ్యాచ్. అలాగే BIG బిగ్, BUG బగ్. రెండిట్లో చివరిన ఏమొస్తుంది? జీ వస్తుంది. కాబట్టి మ్యాచ్. ఇక్కడ కూడా అంతే. BEN బెన్, DEN డెన్. చివరిన ఎన్ వచ్చింది. కాపీ రైటింగ్ చక్కగా రాయాలి అందరూ. ఇదిగో ఇక్కడ ఒకసారి కాపీ రైటింగ్ రాసి చూపించాను. అందరూ చక్కగా రాయండి. ఇది ఈ పిక్చర్కి రంగులు వేసేయండి. అలాగే ఇక్కడ ఈ 3 పిక్చర్లో వేరుగా ఉన్న పిక్చర్కి టిక్ పెట్టండి. వేరుగా ఈ పిక్చర్ ఉంది. స్కూల్ దగ్గర ఉంది కాబట్టి దీన్ని టిక్ పెట్టండి. కూరగాయలు టిక్ పెట్టండి. అలాగే మిస్సింగ్ లెటర్స్ని రాయండి. స్పోర్ట్స్, SPORT స్పోర్ట్స్, GMS గేమ్స్, ఫుట్బాల్, టెన్నిస్, ఫ్రెండ్స్. ఓకే, ఫుట్బాల్. అది ఇక్కడ ఓవెల్స్ చూడండి. గేమ్స్లో AE ఓవెల్స్, చిల్డ్రన్స్లో IE ఓవెల్స్, టెన్నిస్లో EA ఓవెల్స్, ఫేవరెట్లో AOUI ఓవెల్స్, అవుట్ సైడ్లో OUIE ఓవెల్స్. అలాగే కాన్సోనెంట్స్ కూడా రాయండి. కాన్సోనెంట్స్ ఇవి ఉన్నాయి. చక్కగా కాన్సోనెంట్స్ రాయండి అమ్మ పిల్లలు. 2nd క్లాస్ పిల్లలు బాగా నేర్చుకోవాలి. ఇప్పుడు అప్రాప్రియేట్ ఆర్టికల్ AN గురించి తెలుసుకుందాం. ఏ టెంపుల్. ఇప్పుడు మనకి కాన్సోనెంట్స్ ఉన్నాయి కదా, ఓవెల్స్ ఉన్నాయి కదా. ఓవెల్స్ ముందల యాన్ వస్తుంది. అంటే AEIOU. ఏ ముందల యానే వస్తుంది. ఇప్పుడు సపోజ్ యాపిల్ ఉందనుకో, యాన్ యాపిల్ అలా వస్తుంది. అదే మామూలుగా కాన్సోనెంట్స్ పదం అయితే హెచ్తో తీసుకున్నాం. హోప్ అనుకో, ఏ హోప్ అని వస్తుంది. హాకీ అనుకో, ఏ హా అని వస్తుంది. ఏ హాకీ అని వస్తుంది. ఏ టెంపుల్. అలాగే యాన్ అంబ్రిల్లా. యాన్ అని ఎందుకు వచ్చింది ఇక్కడ? ఓవెల్స్ ముందల యాన్ అని వస్తుంది. ఓవెల్స్ ముందల యాన్ అని వస్తుంది. కాన్సోనెంట్స్ ముందల ఏ అని వస్తుంది. ఈ అక్షరం ఏంటిది? యు. ఓవెల్స్ కదా, యు ఓవెల్స్లో ఒకటి కదా, కాబట్టి యాన్ వచ్చింది. ఏ కాయిన్. యాన్ యాక్స్. ఏ టైగర్. యాన్ ఔల్. యాన్ ఎందుకు వచ్చింది ఇక్కడ?
ఓవెల్స్లో ఒకటి ఏఈఐఓయులో ఓ ఉంది కాబట్టి దాని ముందర యాన్ వచ్చింది. ఇక్కడ రైమింగ్ వర్డ్స్ రాయాలి. హోప్కి హోప్, జంప్కి జంప్, రన్కి రన్ రాసేసిన తర్వాత ఇక్కడ చూడండి పిల్లలు అందరూ ఇక్కడ ఏంటి బ్లాంక్స్ ఫిల్ చేయాలన్నమాట. ఇక్కడ గీత ఆలి అనేవాళ్ళు ఫ్రెండ్స్, స్నేహితులు కాబట్టి ఫ్రెండ్స్ అని రాస్తాం. దే ఆర్ స్టడీయింగ్ సెకండ్ క్లాస్, క్లాస్ ఇక్కడ తెచ్చి రాస్తాం. దే ఆర్ ఇన్ ది ప్లే గ్రౌండ్, వాళ్ళిద్దరూ ప్లే గ్రౌండ్లో ఉన్నారు. దే ఆర్ ప్లేయింగ్ టెన్నిస్, వాళ్ళిద్దరూ టెన్నిస్ ఆట ఆడుతున్నారు. ఇదిగో గీత ఆలి ఇద్దరు టెన్నిస్ ఆట ఆడుతున్నారు. అలాగే ఇక్కడ చూడండి ఫుట్బాల్, బాస్కెట్బాల్, క్రికెట్, గేమ్స్, స్పోర్ట్స్, కబడ్డీ, టెన్నిస్. ఫుట్బాల్కి మ్యాచ్ చేయండి, బాస్కెట్బాల్కి మ్యాచ్ చేయండి, క్రికెట్కి మ్యాచ్ చేయండి, కబడ్డీ ఇదిగో కబడ్డీ ఇక్కడ ఉంది, కబడ్డీకి మ్యాచ్ చేయండి, గేమ్స్ ఇక్కడ ఉంది మ్యాచ్ చేయండి, టెన్నిస్ మ్యాచ్ చేయండి, స్పోర్ట్స్ మీరు పెట్టండి. అలాగే ఇక్కడ చూడండి ఇదేంటిది, ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు. క్రికెట్, ఫుట్బాల్, క్యారమ్, క్రికెట్, ఫుట్బాల్, క్యారమ్, అలాగే చెస్, టెన్నిస్, హాకీ. అయితే ఈ ఆరిట్లో ఇదే క్రికెట్ ఎక్కడుందమ్మా? ఇదా క్రికెట్? ఇది క్రికెట్, ఇక్కడ క్రికెట్ అని రాయండి. ఫుట్బాల్ ఎక్కడుంది? ఇది ఫుట్బాల్ కాబట్టి ఫుట్బాల్ రాయండి. క్యారమ్ అంటే మీకు తెలుసు కదా, క్యారమ్ అంటే తెలుసు కదా, ఇది క్యారమ్ అని రాయండి కింద. చెస్ తెలుసా? ఇది చెస్, రాజు, మంత్రి, గుర్రం, ఏనుగు ఉంటాయి కదా, అది చెస్. టెన్నిస్ తెలుసా? ఇదిగో బ్యాట్తో బాల్ని కొడతారు అన్నమాట టెన్నిస్. హాకీ కదా, హాకీ కింద రాయండి. అలాగే సింగులర్, ప్లూరల్. సింగులర్ అంటే ఒకటే ఉంటుంది ఏదైనా సరే, ప్లూరల్ అంటే రెండు అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని ప్లూరల్ అంటాం. గేమ్ అంటే ఒకటే కానీ గేమ్స్ అంటే అబ్బో బోల్డ్ అండి అలా అన్నమాట. స్పోర్ట్స్, ఫ్రెండ్స్. టీమ్ అంటే ఒక టీమే ఉంది, ముగ్గురు కలిసి ఒక టీం అనుకో, అది ఒక టీమే ఉన్నట్టు. టీమ్స్ అంటే ముగ్గురు అట్లా 10 మంది అయ్యారనుకో, 10 టీమ్స్ అయినాయి అనుకో, దాని టీమ్స్. టీచర్స్ అన్నమాట. ఇప్పుడు మీరు ఏది చేయగలరో ఏది చేయలేరో చెప్పాలి. మీరు రోజు మీరు ఆడగలరా? క్రికెట్ ఆడగలరా? నేను క్రికెట్ ఆడగలను అని చెప్పడానికి ఎలా? ఐ కెన్ ప్లే క్రికెట్. ఇక్కడ డాష్ ఇచ్చారు చూసారా, కెనాట్ పెట్టమన్నారు. కెన్ అంటే నేను చేయగలను అని అర్థం, కెనాట్ అంటే నేను చేయలేను అని అర్థం. డాష్లో ఏం చేయాలి? ఐ కెన్ ప్లే క్రికెట్, నేను ఆడగలను, నేను క్రికెట్ ఆడగలను. అదే ఐ కెనాట్ కుక్, నేను వంట చేయలేను. మరి మీరు చిన్నపిల్లలే కదా, మీరు వంట చేయగలరా? ఐ కెన్ వాటర్ ది ప్లాంట్స్ అంటే నేను మొక్కలకు నీళ్లు పోయగలను, నేను మొక్కలకు నీళ్లు పోస్తాను. అలాగే ఇక్కడ చూడండి, కంబైన్ ది లెటర్స్ టు ఫార్మ్ న్యూ వర్డ్స్. BED బెడ్, FED ఫెడ్, RED రెడ్. అలా దీన్ని కలుపుతూ రాయాలి. ఇక్కడ ఈ డాష్లు ఇచ్చారు కదా, అక్కడ రాయండి. కెగ్, డెన్, మెన్, జన్, జట్, మెట్, ఎట్. ఓకే, అందరూ నేర్చుకోవాలి. ఇవే బాగా నేర్చుకోండి చక్కగా. ఇక్కడంట కొన్ని పదాలు ఇచ్చారు, ఈ పిక్చర్స్లో అవి ఎక్కడ ఉన్నాయో మనం రాయాలి. రాద్దామా?
బెల్ ఎక్కడుంది ఇందుట్లో? గంట ఇదిగో ఇక్కడుంది. బెల్ అని దాని కింద రాయండి. అలాగే పెన్ ఎక్కడుంది? పెన్ ఇక్కడుంది, దాని కింద పెన్ అని రాయండి. నెట్ ఎక్కడుంది? నట్ ఇక్కడుంది కాబట్టి దాని కింద రాయండి. బెడ్ ఎక్కడుంది? బెడ్ ఇక్కడుంది, దాని కింద రాయండి. అలాగే లెగ్ ఎక్కడుంది? ఇక్కడుంది కాబట్టి లెగ్ అని రాయండి. టెన్ ఎక్కడుంది? ఇక్కడుంది కాబట్టి టెన్ అని రాయండి. ఎగ్ ఎక్కడుంది? ఇక్కడుంది. బెల్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అలాగే అన్నీ రాసేయండి. చక్కగా రాయాలి పిల్లలు, బాగా చదవండి. చూడండి, కాపీ ది ఫాలోయింగ్, ట్రేస్ అండ్ కాపీ ది ఫాలోయింగ్. ఐ స్పిన్ లైక్ ఏ టాప్. ఐ స్పిన్ లైక్ ఏ టాప్ అంటే మీరు బొంగరం తిప్పడాన్ని ఇష్టపడతారుగా. నేను బొంగరం తిప్పడాన్ని ఇష్టపడతాను. దీన్ని పైన దిద్దండి, దిద్ది ఇక్కడ రాయండి. ఐ డాన్స్ లైక్ ఏ పికాక్ అంటే నెమలిలాగా నాట్యం చేయడాన్ని మీరు ఇష్టపడతారు కదా. నెమలిలాగా నాట్యం చేయడాన్ని నేను ఇష్టపడతాను అని చెప్తున్నాను. ఐ డాన్స్ లైక్ ఏ పికాక్, నేను పికాక్ లాగా డ్యాన్స్ చేయడాన్ని ఇష్టపడతాను అంటాం. ఐ జంప్ లైక్ ఏ ఫ్రాగ్, కప్పలాగా ఉరకడాన్ని ఇష్టపడతాను అని అంటున్నాం. ఐ సింగ్ లైక్ ఏ కుకూ అంటే కోయిలలాగా పాడడాన్ని నేను ఇష్టపడతాను. చక్కగా రాయండి. ఇక్కడ రాసి మళ్ళీ వాటిని ఈ పేజీలో రాయండి. టెక్స్ట్ బుక్లోనే ఇచ్చారు ఈ పేజీ. ఓకే, ఐ సింగ్ లైక్ ఏ టాప్ అంటే ఐ స్పిన్ లైక్ ఏ టాప్ ఇక్కడ రాయండి. 2 సార్లు 3 సార్లు రాసి, తర్వాత ఐ డ్యాన్స్ లైక్ ఏ పికాక్ అది 3 సార్లు రాసి, ఐ జంప్ లైక్ ఏ ఫ్రాగ్ అది 3 సార్లు రాసి, ఐ సింగ్ లైక్ ఏ కుకూ అది 3 సార్లు రాసి, ఇట్లా 3 సార్లు రాసుకోండి. ఇక్కడ కూడా ఇచ్చారు ఇంకో పేజీ, చక్కగా రాసుకోవచ్చు. మీకు టెక్స్ట్ బుక్లోనే ఇచ్చేసారు. మ్యాచ్ ది పిక్చర్స్ విత్ దేర్ నేమ్స్. ఇక్కడ ఏమేమి ఉన్నాయమ్మా? ఇదేమో క్యారమ్స్ ఉంది, బ్లాక్ బోర్డ్ ఉంది, టెన్నిస్. దేంటిది? టెన్నిసా? కాదు, హాకీ. ఇది చైర్, ఇది ఫుట్బాల్, పెన్సిల్ ఉన్నాయి. ఇక్కడ వాటి నేమ్స్ ఉన్నాయి చూడండి. పెన్సిల్ ఉంది, ఫుట్బాల్ ఉంది, చైర్ ఉంది, క్యారమ్ ఉంది, బ్లాక్ బోర్డ్ ఉంది, హాకీ ఉంది. అయితే ఇక్కడ ఉన్నట్టే సమానంగా పేరు లేవు, ఎడపడా ఉన్నాయి. దాన్ని మనం మ్యాచ్ చేయాలి. మ్యాచ్ చేయండి ఇప్పుడు. క్యారమ్, బ్లాక్ బోర్డ్, హాకీ, దీన్ని ఏమంటారు? హాకీ. చైర్, ఫుట్బాల్. ఓకే, పెన్సిల్ చూసారు, కింద నుంచి పైకి అనాలి. అలాగే ఇక్కడ వీటిలో ఓవెల్స్ చెప్పాను కదా మీకు. AEIOUని ఓవెల్స్ అంటాము. అవి రాయండి. ఈ పదాల్లో ఉన్న ఓవెల్స్ని రాయండి. ఓకేనా? అప్రోప్రియేట్ ఆర్టికల్ మీరు చూడండి. అప్రోప్రియేట్ ఆర్టికల్ అంటే ఏంటి? యాన్ని అప్రోప్రియేట్ ఆర్టికల్ అంటాం. యాన్ ఎక్కడెక్కడ వస్తుందంటే, ఇప్పుడు ఇన్నాడు ఓవెల్స్ చెప్పుకున్నాం కదా, ఓవెల్స్కి ముందు యాన్ అని వస్తుంది. ఓవెల్స్ అంటే ఏంటి? AEIOU ఓవెల్స్ అంటాం అన్నమాట. ఏ బుక్, యాన్ అంబ్రెల్లా, యాన్ ఎగ్, యాన్ యాక్స్, ఏ ట్రీ. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇదేంటిది? వాట్ ఈజ్ దిస్? ఇదేంటిది చెప్పాలి మీరు ఆన్సరు. వాట్ ఈజ్ దిస్? ఏంటిది ఇది? దిస్ ఈజ్ ఏ బ్యాగ్, అది సంచి. అదేంటిది? అది ఒక సంచి. వాట్ ఈజ్ దిస్? ఇదేమిటి? దిస్ ఈజ్ ఏ డాగ్, అది ఒక కుక్క. అలాగే ఇక్కడ చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ క్యాన్ అండ్ కెనాట్. మీరు చేసేదాన్ని కెన్తో, మీరు చెయ్యని దాన్ని కెనాట్తో పోల్చండి. ఈ బ్లాంక్స్లో పెట్టండి. ఐ కెన్ ప్లే క్రికెట్, నువ్వు
క్రికెట్ ఆడతావు కదా, కాబట్టి ఐ క్యాన్ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడతాను. ఐ కెనాట్ కోమ్ మై హెయిర్, నేను తల దూకుంటానా, నువ్వు దూకోలేవు కదా. ఐ కెనాట్ కోమ్ మై హెయిర్, నేను నా తలను దూకోను. ఐ కెనాట్ వాష్ ది క్లాత్స్, ఐ కెనాట్ వాష్ ది క్లాత్స్ అంటే నేను బట్టలు ఉతకలేను అని అర్థం. అలాగే బ్యాట్ క్యాట్, మీకు మ్యాథ్స్ చెప్పాను కదా, నేను చివరిలో టీ ఉంది కదా 2 పదాలకి, కాబట్టి మ్యాచ్ చేశారు. అలాగే దీనిలో మ్యాచ్ చేయండి. బెండన్ చివరిలో పెన్ ఉంది కాబట్టి మ్యాచ్. ఇప్పుడు సెకండ్లోకి వచ్చేసాను చూడండి పిల్లలు. మే ఐ హెల్ప్ యూ, సెకండ్ పాఠం. మే ఐ హెల్ప్ యూ. యాక్టివిటీ 1, రైట్ ది మిస్సింగ్ లెటర్స్ ఆఫ్ ది వర్డ్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ పిక్చర్స్. ఇదిగో ఇక్కడ ఏముంది, బస్ నేమ్ BUS బస్, కాబట్టి ఇక్కడ యూ చేర్చండి. ఓల్డ్ మ్యాన్ OLD ఓల్డ్, MAN మ్యాన్. కార్ CR ROAD, ఇది D అమ్మ, D ఇలా రాయండి, ROAD రోడ్. ఓకే, స్కూల్ SCHOOL. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి, ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, ఏ చైర్, ఏ బాటిల్ అని. కానీ మీరు అక్కడ ఏం రాయాలి, ఇట్ ఈజ్ అని చేర్చి వీటిని రాయాలి. ఇక్కడ ఒకటి రాశారు చూడండి, ఇట్ ఈజ్ ఏ ట్రీ, అది ఒక చెట్టు. అలాగే ఇట్ ఈజ్ ఏ పిగ్, అది ఒక పంది. ఇక్కడ రాయాలి. ఇక్కడ ఇచ్చారు చూడండి, కొన్ని వర్డ్స్ ఇచ్చారు, దాంట్లతో రాయండి. ఇట్ ఈజ్ ఏ చైర్, అది ఒక కుర్చీ. ఇట్ ఈజ్ ఏ బాటిల్, అది ఒక బాటిల్ అంటే డబ్బా, లేదా మీరు మంచినీళ్ళు పోసుకునేటప్పుడు తీసుకుంటారు కదా అది. ఇట్ ఈజ్ ఏ స్టార్, స్టార్ అంటే ఏంటి, నక్షత్రం, అది ఒక నక్షత్రము. ఇట్ ఈజ్ ఏ ట్యాప్, ఇట్ ఈజ్ ఏ షాప్, ఇట్ ఈజ్ ఏ ఫ్యాన్, ఇట్ ఈజ్ ఏ క్లాక్, ఇట్ ఈజ్ యాన్ ఆరెంజ్. ఇక్కడ ఇట్ ఈజ్ యాన్ ఆరెంజ్, ఇక్కడ ఏమొచ్చింది, ఇట్ ఈజ్ యాన్ ఆరెంజ్. ఇక్కడ యాన్ ఎందుకు వచ్చిందమ్మా, ఓ ఉంది ఇక్కడ, చూసారా, ఓ ఉంది కాబట్టి యాన్ వచ్చింది. కాబట్టి మీరు చక్కగా నేర్చుకోండి. ఇక్కడ ఓవెల్స్ కాన్సోనెంట్స్ని మీరు గమనిస్తేనే ఇలా వాక్యాలు రాయగలుగుతారనమాట. అది గుర్తుపెట్టుకుని చక్కగా చదవండి. బాగా చెప్తున్నాను. యాక్టివిటీ 3 చూడండి పిల్లలు, చూడండి. టిక్ ది కరెక్ట్ వన్ అప్రోప్రియేట్ టు ది పిక్చర్. ఇక్కడ పిక్చర్స్ ఉన్నాయి కదా, వీటిని చూసి కింద పదాల్లో ఏది కరెక్టో చెప్పాలి. అయితే ఇతను అబ్బాయా లేక అమ్మాయా? అబ్బాయిని ఏమంటాం, హీ. అమ్మాయిని షీ. అలాగే ఆయన అబ్బాయి కాబట్టి హీ అని పెడతాం, ఈ అమ్మాయి కాబట్టి షీ అని పెడతాం. అలాగే ఇది ఒక బంతి, వారు అని వస్తుందా, ఇది అని వస్తుంది బంతి. ఇది ఒక బంతి అంటాం, కానీ వాళ్ళు ఒక బంతి అంటామా, కాదు. కాబట్టి ఇది ఇట్ అంటే ఇది, దే అంటే వాళ్ళు, వారు అని వస్తుంది. కాబట్టి ఇట్కి టిక్ పెట్టండి. అలాగే ఇక్కడ వాళ్ళు ఉన్నారు, కొంతమంది అక్కడ ఉన్నారు అంటాం, లేకపోతే వారు అక్కడి నుంచి మాట్లాడుతున్నారు, అందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు అక్కడ నుంచి అని అంటాం. కానీ అది అక్కడి నుంచి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు అనుకుని అంటాం కాదు, కాబట్టి దే అని వస్తుంది. దేకి టిక్ పెట్టండి. అప్రోప్రియేట్ అని అంటాం, వీటిని అప్రోప్రియేట్ అని అంటాం. అలాగే యాక్టివిటీ 4 చూడండి పిల్లలు. ఇక్కడ వాళ్ళంతా కలిసి ఆడుకుంటున్నారు, ఏమంటాం దానికి, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్, అందరూ కలిసి ఆడుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఎవరు కూర్చుని చదువుతున్నారు, అబ్బాయి కూర్చుని చదువుకుంటున్నాడు, పిల్లోడు కూర్చుని చదువుకుంటున్నాడు. కాబట్టి
హీ ఈజ్ రీడింగ్, తను కూర్చొని చదువుకుంటున్నాడు. దే ఆర్ గోయింగ్ టు స్కూల్, ఈ పిల్లలంతా కలిసి స్కూల్కి వెళ్తున్నారు. దాన్ని ఏమంటాం? దే ఆర్ గోయింగ్ టు స్కూల్, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు. షీ ఈజ్ సింగింగ్, ఈ పాప ఏం చేస్తుంది? ఈ పాప మాత్రమే పాడుతుంది కాబట్టి పాప అని రావడానికి ఆమె అని వచ్చినప్పుడు షీ వాడతాం. షీ ఈజ్ సింగింగ్. అలాగే దే ఆర్ ఈటింగ్, ఇక్కడ అందరూ కూర్చుని భోజనం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎవరు పిల్లలంతా కూర్చుని భోజనం చేస్తున్నారు కాబట్టి దే ఆర్ ఈటింగ్. అలాగే చూడండి, సీత ఈజ్ ఎ గర్ల్, షీ ఈజ్ ఎ గర్ల్ అంటే సీత అంటే ఏంటి? తన పేరు పెట్టి చెప్పారు తను ఒక గర్ల్ అని. అలాగే అప్పుడు మనం ఏం చేస్తాం? షీ ఈజ్ ఎ గర్ల్ అంటే ఆమె ఒక అమ్మాయి అని చెప్తాం. అలాగే రవి ఒక బాలుడు, అతను ఒక బాలుడు అంటే రాజు రాము స్నేహితులు. అలా ఏమంటాం? దే అంటే వారిద్దరూ స్నేహితులు, వారు స్నేహితులు అంటాం. అలాగే అక్కడ చైర్కి 4 legs ఉన్నాయి అంటే ఇట్ హ్యాజ్ 4 legs, దానికి 4 legs ఉన్నాయి, 4 కాళ్ళు ఉన్నాయి అంటాం. అయితే లత అనే ఆవిడ టీచర్, ఆమె ఒక టీచరు అంటాం. అలాగే ఇక్కడ ఏంటి? ఇక్కడంట ఏం చేశారు? నేమ్కి ఫస్ట్లో క్యాపిటల్ లెటర్ పెట్టకుండా స్మాల్ లెటర్ పెట్టారు. మనల్ని క్యాపిటల్ లెటర్ పెట్టి రాసి అలాగే పులి స్టాప్ పెట్టమన్నారు. పులి స్టాప్ అంటే ఏంటి? ఇదిగో ఈ చుక్కని పులి స్టాప్ అంటాం. రహీమ్ ఈజ్ రన్నింగ్, షీలా ఈజ్ స్కిప్పింగ్, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ అని రాస్తాం. అలాగే ఇక్కడ సరిచేసి రాయండి. ABC TUV KLM